ఇవి కొంచెం దొడ్డు బియ్యము ఒక 1 కేజీ, కేజీ అండ్ హాఫ్ తీసుకొని నైట్ నానబెట్టేసేసి మార్నింగ్ స్టార్ట్ చేసిన ప్రాసెస్ అరిసెల కోసం. మంచిగా ఎంబడే కడిగేసి టవల్లో ఆరబెట్టి ఇంకా ఎంబడే చేయాలి. కొంచెం తడి ఉన్నప్పుడే తీసి మిక్సీ పట్టేసేసి ఎంబడే పిండితోని జల్లిస్తున్నా. నాకు అట్లా గ్లాస్తోనైతే తొందరగా అయిపోతుంది అనేసి గ్లాస్తోని చేస్తున్నా. మంచిగా కింద పడిపోతుందని, పచ్చిగా ఉంటుంది కదా పిండి, దానికోసమని. ఇంకా అట్లా కొంచెం తడిగానే ఉండాలి బియ్యం. తడి ఉన్నప్పుడే వేసేయాలి. వేసి మంచి మిక్సీలోనే వేసుకున్న. కొందరు గిర్నీకి కూడా ఇస్తారంట. ఇక మనకు దగ్గరలో ఉండాలి, అన్నీ అందుబాటులో ఉండాలి, అన్నీ పెద్ద ప్రాసెస్ అనేసి మిక్సీలోనే వేసేసుకున్నా నేను. మంచిగా మెత్తగా పట్టేసుకొని పొడి వేసేసి ఎంబడెంబడి జల్లించాలి. ఎంబడెంబడి పౌడర్ తీయాలి. తీసిన తర్వాత దాన్ని మంచిగా గట్టిగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ చేయాలన్నమాట. ఒక బౌల్లో నేను ఇది బెల్లం కరగబెట్టుకుంటున్నా. చిన్న భగవాన్లా బెల్లం కరిగిన తర్వాత అది వడబడదామనేసి కొంచెం ఒక చిన్న గ్లాసు దాంతోని ఈ గ్లాస్తోని 1 గ్లాస్ వాటర్ వేసిన, కొద్దిగా వేయాలని. మంచిగా వడబట్టుకున్నాము బెల్లం అంతా. పాకం రాకముందే కాలి కరగంగానే వడబట్టేసినాం. మళ్ళీ పాకం వచ్చిన తర్వాత పట్టడానికే రాదు కదా, దానికోసమని మంచిగా వడబట్టేసేసినాం. మళ్ళీ వేరే భగవాన్లో పాకం వచ్చేటట్టు అదే ఇలాచి వేసేసినాం. ఇలాచి దంచి పౌడర్ వేసినాం. ఇది ముందు మా పనామె కొంచెం ప్రాసెస్ అనేది చూపించింది. ఇది పాకంది కూడా ఇద్దరం కలిసి చేస్తున్నాము. చూడండి, సంక్రాంతికి బాగుంటుంది అరిసెలు అనేసి మంచి ఇద్దరం కలిసి చేస్తున్నాము. ఇలాచి కొంచెం నెయ్యి వేసినాం. మంచిగా నెయ్యి ఇంట్లోదే బాగుంటుంది. నెయ్యి వేస్తే లాస్ట్కి నెయ్యి వేసేస్తున్నా. వేసి మంచిగా కరిగిపోతుంది చూడండి. మధ్యలో ఇంకా దాన్ని పాకం వచ్చిందా రాలేదా అనేసి చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఒక చిన్న ఇట్లా తీసుకొని రాలేదు చూడండి, లూజ్ అయిపోతుంది. అట్లా కావద్దు, దగ్గరకు ఉండాలి. పాకం వస్తే అప్పుడు అరిసెలకు వచ్చినట్టు. ఇప్పుడు చూడండి కొంచెం వచ్చింది కదా, ఇంకా కొంచెం రావాలి. కొంచెం చూస్తుంది, ఇద్దరం కలిసి చూస్తున్నాము. ఇంకొంచెం అనుకుంటా చూస్తున్నాము. వచ్చేసింది అనేసి ఇట్లా కొంచెం దాన్ని తీసుకొని ప్రెస్ చేసి అట్లా ఉండగడితే ఉండ రావాలంట అరిసెలకి, పాకంకి. అది ప్రాసెస్. ఇప్పుడు పిండి వేసి దించేసి కిందికి మంచి పిండి వేసి జల్లించినాం కదా, ఆ పిండి అంతా వేసి ఇట్లా ఒకరు కలపాలి, ఒకరు పౌడర్ వేయాలి. లేకపోతే ఒక్కరితో అస్సలు రాదు ఇది. ఇద్దరం కలిసి ఇంకా మా ఆడబిడ్డ కలుపుతుంది. నేను పట్టుకున్నా, మా పనామె పౌడర్ వేస్తుంది. ముగ్గురం చేస్తున్నాం ఇది. ఉండలు రాకుండా ఇట్లా కలుపుతూ ఉండాలి. మధ్యలో నువ్వులు వేస్తున్నాము. ఆ నువ్వులు తర్వాత అయినా తీసుకోవచ్చు అని అన్నారు, కానీ నాకేమో అంత ఆయిల్ అయిపోతుంది కదా, అట్లా నచ్చలేదు. అందుకని ఇట్లా నేను మధ్యలో వేసేస్తున్నా నువ్వులు. పౌడర్ వేస్తూ కలుపుతూ ఉండాలి. అది మొత్తం దగ్గర చిక్కగా కావాలి. మొత్తం ఇట్లా అయిపోయిన తర్వాత పిండిలాగా దగ్గర కొంచెం చల్లగా అయినాక గట్టిగా అయిపోతుంది కొంచెం. ఇప్పుడు వచ్చేసింది ఇంకా ఫైనల్లీ అయిపోయింది అనుకోండి. నెయ్యి వేసి మంచిగా కొంచెం చల్లగా కాగానే స్టార్ట్ చేసేసినాం అనమాట. నెయ్యి వేయాలి. గట్టిగా అయింది చూడండి, కలుపుతూ ఉంటేనే గట్టిగా అయిపోయింది. ఇంకా నెయ్యి పెట్టుకున్నాం, నెయ్యి వేసేసినాం, వేసి చేస్తున్నాము. మేము ముగ్గురం చేసినాం. చూడండి, నేను కాలుస్తున్నా, వాళ్ళిద్దరు ఒకరు చేస్తాను. మంచిగా అనిపించింది, బాగా వచ్చినాయి అరిసెలు. చాలా చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. సంక్రాంతి అరిసెలు బాగా వస్తున్నాయి చూడండి. మంచిగా కొంచెం లావుగానే వేసుకోవాలి, సన్నగా వేసుకోవద్దు. అది లావు చేస్తేనే బాగుంటుంది. ఎంబడి అయిపోతున్నాయి. ఇట్లా ఆయిల్ తీసిన తర్వాత
దాంతోని గట్టిగా ఒత్తితే ఆయిలొచ్చేస్తుంది. ఆయిలొచ్చిన తర్వాత తీసేసేయాలి. అట్లా. హ్మ్. ఏసినప్పుడల్లా ఒక్కొక్కటి ప్రెస్ జేయాలి. ప్రెస్ చేస్తే ఆయిలొస్తుంది. ఆయిలొస్తే తీసేసి మళ్ళీ టిష్యూ ఏసి టిష్యూ పేపర్‌లో పెట్టేసిన. చాలా చాలా బావున్నాయండి. తిని జెప్తున్నాం బావున్నాయనేసేసి. చూడండి.